హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పిస్తా ఐస్ క్రీమ్ అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది నేను రెడీమేడ్ ప్రీమిక్స్ పిస్తా పౌడర్తో ఐస్ క్రీమ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ టేస్ట్ మనకి బయట ఎక్కడ కూడా దొరకదండి, అంత బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం రెడీమేడ్ కేసర్ పిస్తా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మిక్స్ తీసుకోవాలండి. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఈ ఐస్ క్రీమ్ లో షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఐస్ క్రీమ్ పౌడర్ మొత్తాన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పాలను వేసుకొని ఐస్ క్రీమ్ పౌడర్ మొత్తాన్ని ఎక్కడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఇంకొక కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలను వేసుకోవాలండి. 100 గ్రామ్ ఐస్ క్రీమ్ పౌడర్ కి మనకి 1/2 లీటర్ పాలు కరెక్ట్ గా సరిపోతాయి. ఇక్కడ మనం ఐస్ క్రీమ్ కోసం క్రీమ్ మిల్క్ ని వాడితే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాంచుకోవాలి. తర్వాత ఫ్లేమ్ ని మీడియం లోకి తిప్పుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పాలల్లో యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఇలా స్టిర్ చేసుకుంటూ ఉంటే మనకి ఇలా థిక్గా పాలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ మీరు స్టిరర్కి బదులుగా గరిటెను కూడా యూస్ చేయొచ్చు. కింద మనకి లోపల అడుగు అంటుకోకుండా ఇలా మనము స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా థిక్గా ఫామ్ అయిన తర్వాత ఇక దింపేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత కూడా మనం వదిలేయకుండా దాని మీద మీగడ అనేది ఫామ్ అవుతుందండి. అది ఫామ్ అవ్వకోకుండా మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని ఐస్ క్రీమ్ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. మళ్ళీ 2 గంటల తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసి ఇలా మూత మొత్తం తీసేసి ఒక స్టిరర్ కానీ లేదా ఏదైనా గరిట కానీ తీసుకొని మళ్ళీ ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఐస్ క్రీమ్ ని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఐస్ క్రీమ్ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ఐస్ క్రీమ్ బాక్స్ లోకి ఐస్ క్రీమ్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో 6 to 8 అవర్స్ అయితే మనం దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలండి. 6 to 8 అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇక మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక కప్స్ తీసుకొని ఐస్ క్రీమ్ అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్ స్ప్రింక్లర్స్ ఉంటే ఇంకా స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.